నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాన్ని పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిని శనివారం ఆకస్మికంగా సందర్శించి పాత ఆసుపత్రిని నిర్మాణంలో 100 పడకల కొత్త ఆసుపత్రిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాల్లోని ఆసుపత్రులను పటిష్టపరచడంతో పాటు మెరుగైన వైద్యం అందించే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. పాలకొల్లు ప్రస్తుత ఆసుపత్రిలో స్లాబ్ పెచ్చులు ఉండడం, వర్షపు నీరు లోనికి వచ్చి నిలవ ఉండడం గమనించడం జరిగిందని తెలిపారు. వర్షపు నీరు లోనికి రాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని అన్నారు. ప్రస్తుతం వైద్య సేవలు అందించడంలో ఇబ్బంది ఏమీ లేదని స్పష్టం చేశారు. 100 పడకల హాస్పిటల్ 80% పూర్తయిందని, కింద గదుల్లో స్లాబు పైన వర్షపు నీరు ఉండడం గమనించామని అన్నారు. పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించి నెల రోజుల్లో 100 పడకల ఆసుపత్రిని అప్పచెప్పాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని అన్నారు. పాలకొల్లు పట్టణానికి అన్ని హంగులతో పూర్తి సదుపాయాలతో ఆసుపత్రిని ప్రారంభోత్సవం చేసి ప్రజలకు వాడుకలోకి తెస్తామని అన్నారు. జిల్లా కలెక్టర్ వెంట ఏపీ మెడికల్ కార్పొరేషన్ ఇంజనీర్ల బృందం, ఎస్సీకే బలరాం రెడ్డి, ఈఈబివి గిరి, డిఏఎం శ్రీనివాస్ రెడ్డి, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. చూసి పంపించడం జరిగింది. అంటే డిశ్చార్జ్ అవ్వడానికి ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళని పంపించడం జరిగింది. మిగతా వాళ్ళని ఎక్కడైతే సేఫ్గా ఉండే ప్లేసెస్లో మనం వాళ్ళని అకామిడేట్ చేసాము. మన ఇంజనీర్స్ అందరికీ కూడా చెప్పడం జరిగింది, ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటే అది జాగ్రత్తగా వాచ్ చేయమని చెప్పేసి సేఫ్గా ఉండే ప్లేసెస్లోనే పెట్టడానికి అది సేఫ్టీ ఇష్యూస్ అన్నీ కూడా టేక్ కేర్ చేస్తాం. క్లీన్లీనెస్, శానిటేషన్ గురించి అయితే ఈ సీజన్లో మనం ఎక్కువ ఫోకస్ పెట్టేది ఉంది. దాని గురించి మేము మీటింగ్స్ పెడుతున్నాం. తర్వాత ఈ హాస్పిటల్ కూడా మేము ప్రత్యేక దృష్టి పెట్టి మినిస్టర్ గారు కూడా వచ్చి వెళ్ళారు కదా, ఈ కొత్త బ్లాక్ని కూడా మేము తొందరలో కంప్లీట్ చేసి షిఫ్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. కొత్త పేషెంట్స్ అంటే అక్కడ ఓపీ అంతా చూసుకుంటారు. ఏదన్నా ఇన్పేషెంట్స్ ఉన్నది మనం పక్కన హాస్పిటల్స్కి మన వేరే అదర్ ఏరియాస్లో వేరే హాస్పిటల్ లైక్ నర్సాపురం అటెండ్ ఉంది, అక్కడికి పంపించి అటెండ్ అవుతాము. నర్సాపురం మొగల్తూర్ రోడ్లో ఉన్న మహిళా మార్టును శనివారం జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాన్ని స్థానిక శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్తో కలిసి పరిశీలించారు. మహిళా మార్ట్లో నిర్వహిస్తున్న మహిళలతో ఆమె మాట్లాడారు. రోజుకు ఎంత వ్యాపారం జరుగుతున్నది అడిగి తెలుసుకున్నారు. గతంలో స్టేట్ లెవెల్ స్కాచ్ అవార్డు సైతం అందుకున్నట్లు డ్వాక్రా మహిళలు కలెక్టర్కు తెలిపారు. అనంతరం మహిళా సమైక్యపై అంతస్తులు విఓఏల్లో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాన్ని, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్లు పాల్గొన్నారు. శనివారం నర్సాపురం మొగల్తూర్ రోడ్లో ఎస్హెచ్జీల ఆధ్వర్యం నిర్వహిస్తున్న బిఎంసియును జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాన్ని స్థానిక శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్తో కలిసి పరిశీలించారు. రోజుకు 8 లీటర్లు పాలు వస్తున్నాయని, రైతులకు లీటర్కి ఎంత ధర ఇస్తున్నారని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అధికారులు, మిల్క్ సెక్రటరీలు, బిఎంసియుల నిర్వాహకులు కలిసికట్టుగా పనిచేసి వ్యాపారం మరింతగా అభివృద్ధి చెందేలాగా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, ఆర్డీ అచ్యుత అంబారీష్, పొత్తూరు రామరాజు, పీడీఆర్డీ వేణుగోపాల్, మిల్క్ సెక్రటరీలు, బిఎంసీల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. మీకు అంటే వేటకి వెళ్తారు, ఒక రోజుకి వెళ్తారు, 2 రోజులకి వెళ్తారు, 3 రోజులకి వెళ్తారు, వారం రోజులకి సముద్రంలోకి వెళ్ళి వెనక్కి తిరిగి వస్తూ ఉంటారు. మీకు ఉండే సమస్యలు ఏంటి? మీకు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? పిల్లలు ఏ విధంగా చదువుకుంటున్నారు? పిల్లలకి ఇంకా ఏ విధంగా మీకు జీవన విధానాన్ని బాగు చేయడానికి ఏం చేయొచ్చు? అంటే మీ యొక్క జీవన విధానం మీ ప్రతి అమ్మ దగ్గర, మీరు ఎవరో సముద్రంలో వెంటకెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర మాట్లాడి మీ నోటి నుంచి వినాలని చెప్పేసి నేను వచ్చాను. దయచేసి మీరు అందరూ కొంచెం ఒకరి తర్వాత ఒకరు లేచి విషయాలు చెప్తే నేను విని అర్థం చేసుకుంటాను. అలాగే తర్వాత పెద్దవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడ చెప్పచ్చు. కొంతవరకు ఎమ్మెల్యే గారు చెప్పారు చాలా విషయాలు, బట్ ఇవన్నీ కూడా మీ ద్వారా వినాలని నేను కోరుకుంటున్నాను. నేను మళ్ళీ మాట్లాడతాను, మీరు అందరూ ఒకసారి స్టార్ట్. వచ్చిన విషయం ప్లీజ్ దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. నేను వచ్చిన విషయం ఏంటంటే నేను చెప్పాను ఆల్రెడీ, ఇక్కడ ఏంటి విషయాలు అన్నీ తెలుసుకోవడానికి అది చాలా వరకు ఫలప్రదమైంది అని చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలామంది మాట్లాడారు ఇక్కడ ఉన్న విషయాల గురించి, ఇక్కడ ఫేస్ చేస్తున్న సమస్యల గురించి, ఆరోగ్యం గురించి కానీ, పిల్లల చదువుల విషయము, రెసిడెన్షియల్ స్కూల్ పెట్టడం గురించి, కాలేజెస్ గురించి, తర్వాత ఇక్కడ జీవనోపాధులు, లైవ్లీహుడ్స్, ముఖ్యంగా అవసరమైన మీకు ఇన్పుట్స్ ఏం కావాలి,
దానికి లోన్స్ ఇలాంటి విషయాలు, తర్వాత యాక్సిడెంట్స్ జరిగినప్పుడు దాని మీద తీసుకోవాల్సిన కొన్ని చర్యలు, పర్టికులర్గా కొండయ్య గారు వారి కుమారుడు అత్తిలి మండలం ఈడూరులో గల వెంకటేశ్వర వారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆలర్చకుడు వాడపల్లి శేఖరాచార్యుల ఆధ్వర్యంలో సుప్రభాత సేవ, తోమాల సేవ, విశేష అర్చనలు జరిపారు. భక్తులకు దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం జరిపారు. ఈడూరులో గల వరాల వెంకటేశ్వర వారికి 17న తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారికి 700 లీటర్ల ఆవు పాలు, 10 లీటర్ల పెరుగు, 7 కేజీల నెయ్యి, 7 కేజీల తేనె, 7 కేజీల పసుపు, 7 కేజీల కుంకుమ, 7 కేజీల తెల్లావాలు, 7 కేజీల వట్టి వేళ్లతో మహాభిషేకం నిర్వహించున్నట్లు వాడపల్లి శేఖరాచార్యులు తెలిపారు. అత్తిలి బాలాజీ వెంకటేశ్వర వారికి కూడా తొలి ఏకాదశి సందర్భంగా విశేష పూజలు జరపనున్నట్లు ఆలయ అర్చకులు వల్లి వెంకటేశ్వర్య తెలిపారు. గత 5 సంవత్సరాలుగా సచివాడ మండపాక డ్రైన్ పూడిక పనులు తీయకపోవడంతో రైతులు తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణకు సమస్యలను తెలిపారు. ఆయన ఆదేశాలతో తేతల్లో డ్రైన్ పూడిక పనులను యుద్ధ ప్రాతిపదికన నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పనులను పర్యవేక్షించారు. తణుకులో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఉభయ గోదావరి జిల్లాల కమిటీ సమావేశం కామన మునుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. కొత్త క్రిమినల్ చట్టాలకు వ్యతిరేకంగా సదస్సు నిర్వహించాలని తీర్మానించారు. స్థానిక సమస్యలపై పనిచేయాలని, సంఘాన్ని బలోపేతం చేయాలని తీర్మానించారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.